దేవుడు నిత్యం ఉన్నవాడు, నిరంతరం జీవించేవాడు అనంటే దాని అర్థం ఏంటంటే, ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదండి. మనుషులమైన మనకు ప్రారంభం అనేది ఉన్నది. కానీ దేవునికి అది లేదు. దాని తర్వాత ఆయనకు రోజులు, నెలలు, సంవత్సరాలు అనే యొక్క కాల వరుస లేదండి. మనం అనుకోండి, మన వయసు ఎంత అంటే మనం చెప్పగలుగుతాం. కానీ దేవుని వయసు ఎంత అంటే మనకు చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆయన నిరంతరం జీవిస్తూ ఉంటున్నవాడు. కానీ ఆయన అన్ని సమయాలను సమానంగా కూడా ఎరిగిన దేవుడు. అంటే ఆయనకు 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడేం జరిగిందో తెలుసు, రానున్న కొన్ని వేల సంవత్సరాలలో కూడా ఏం జరుగుతుందో అనే దానికి స్పష్టంగా తెలుసు. కానీ ఆయన ఏం చేస్తారో తెలిసిన సమయంలోని తన కార్యాలను, తన యొక్క ప్రణాళికలను ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. సో ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు నిత్యుడు అంటే నిరంతరం జీవించువాడు. అంటే ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఆయనకి మనలాగా రోజులు, సంవత్సరాలు అనేవి లేవు. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు.